హలో అందరికీ. ఇక్కడైతే మా పిల్లల మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా! కొంచెం అందరికన్నా ఇంట్లో లేట్‌గా మా పెద్ద పాప లేస్తుందనమాట. సో, లేచిన వెంటనే బెడ్‌షీట్స్ అన్నీ తనే ఫోల్డ్ చేస్తుంది. ఈ ఫోల్డింగ్స్ అవైతే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనే కాదు, ముందు నుంచి కూడా ఏదైనా హాలిడేస్ వచ్చినా సండేస్ టైంలో కంపల్సరీ చేస్తుంది మా పాప. అది నాకు కొంచెం హెల్ప్ అయితుందని అది చేస్తుంది. ఇంక ఇప్పుడైతే హాలిడేస్ కదా! ఇంకా మార్నింగ్ లేవంగానే ఇదొక యాక్టివిటీ లాగా వాళ్ళకి టైం పాస్ అయిపోతుంది కదా! అందుకని ఇంకా ఇలా చేస్తారు. అది కూడా వాళ్ళు ఇష్టంగానే చేస్తారనమాట. ఫోర్స్‌ఫుల్‌గా ఏది చెయ్యరు. ఇంకా మా పెద్ద పాప ఏదైతే చేస్తుందో మా చిన్న పాప అది ఫాలో అయితా వస్తుంది. కొన్ని పనులు ఇలాగ ఇద్దరు అండర్‌స్టాండింగ్‌తో చేసుకుంటారు. స్టార్టింగ్‌లో మా చిన్న పాప హెల్ప్ చేస్తా ఉంటే మా పెద్ద పాప కొంచెం చిరాకుగా ఫీల్ అయ్యేది. నేను చెప్పాననమాట, "తను హెల్ప్ చేస్తే చేయించుకో. నీకు అది హెల్ప్ అయితుంది. తను కూడా హ్యాపీగా ఫీల్ అయితుంది కదా! దానివల్ల నీకేం ప్రాబ్లమ్ ఉండదు కదా! సో, తనకి చేతనయ్యే వరకు చేస్తుంది. తర్వాత అదే పక్కకెళ్ళిపోతుంది" అని చెప్తే ఇంక అప్పటినుంచి ఇద్దరు అండర్‌స్టాండింగ్‌గా చేసుకుంటారనమాట ఏదైనా కూడా. ఇంకా తర్వాత బ్రష్ చేస్తారు. మా చిన్న పాప అయితే నాతో పాటే లేసేస్తుంది మార్నింగ్, కానీ పాలు తాగి కూర్చుంటుంది. బ్రష్ అయితే చేయదు. ఇంకా వాళ్ళ అక్క ఎప్పుడైతే చేస్తుందో ఇద్దరు కలిసి చేస్తారనమాట. ఈ సమ్మర్ హాలిడేస్‌లో మా పెద్ద పాప అయితే తన పనులు తను చేసుకోవడం నేర్చుకుంటుందనమాట. బ్రష్ అవ్వంగానే సోపేసి ఫేస్ వాష్ చేసుకోవడం, తన తల తను దువ్వుకోవడం చేసుకుంటుంది. ఫస్ట్‌లో తల దువ్వేటప్పుడు కొంచెం పైన పైన మాత్రమే దువ్వుకునేది. కింద హెయిర్ అంతా దువ్వడం వచ్చేది కాదు. ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. ఒక 70% నీట్‌గా దువ్వుకుంటుంది. ఇంక లేవంగానే బ్రష్, ఫేస్ వాష్, తల దువ్వుకున్న తర్వాతనే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారనమాట. ఇవి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినప్పుడే చెప్పాననమాట. ఇలాగ మంచిగా బ్రష్ చేసుకొని, మొహం కడుక్కొని, తల దూకొని నీట్‌గా ఉండాలి అని చెప్పి. సో, అప్పటినుంచి ఫాలో అయితుందనమాట ఎవ్రీడే. మా అమ్మ వాళ్ళ ఊరెళ్తే అక్కడ కూడా ఇవి ఫాలో అయిందనమాట. ఇంక తర్వాత ఈరోజు నేను దోస చేశాను. దోస చట్నీ చేస్తే మాకు హనీ కావాలంటే ఇంకా ఓకే అని చెప్పి హనీతో దోస ఇచ్చేసాను. తిన్న తర్వాత కాసేపు కార్టూన్స్ చూసుకొని దాని తర్వాత మట్టి గ్లాసులు కనిపిస్తే వాటి మీద పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాను. అది కాకుండా నాకు ఇంట్లో పనుల్లో కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంది మా పాప. ఈ సమ్మర్ హాలిడేస్‌లో అయితే తను చాలా వరకు గుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతుందనమాట. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది.